హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకృతి జాదవ్. మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చి ఉంటారు ఈ వీడియో చూడడానికి. వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో లెంత్ అయిందని అయితే మీరు స్కిప్ చేస్తే మీకైతే ఏం అర్థం కాదు. నేను పీసీఓడి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, పీసీఓడితో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, పిల్లలు అవుతారా అవ్వరా, ఎలాంటి మెడిసిన్ యూజ్ చేసుకోవాలి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా, అన్వాంటెడ్ హెయిర్ వస్తుందా, అన్నిటి గురించి నేనైతే ఈ వీడియోలో చెప్తాను. మీరైతే ఈ వీడియోని మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి. నేను పీసీఓడి వచ్చినప్పుడు చాలా వీడియోస్ సెర్చ్ చేశాను, బట్ నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ సరిగా దొరకలేదు. అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా మొత్తానికైతే సగం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది, బట్ ఇంకొద్దిగా అయితే నాకు తెలియలేదు. నేను డైరెక్ట్ ఫేస్ చేశాను కాబట్టి నాలాగా ఎవరైనా పీసీఓడి గురించి ఫేస్ చేసి ఉంటారేమో అని ఈ వీడియో చేయడం జరిగింది. నా ఛానల్ని అయితే మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో. నేను పీసీఓడి ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. నేను పడిన ప్రాబ్లమ్స్, నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ అన్నీ చెప్తాను నేను ఈ వీడియోలో. నాకు 2014-13లో పీసీఓడి వచ్చిందండి. అంటే అంతకంటే ముందే వచ్చి ఉండొచ్చు, బట్ అది నాకు పీసీఓడి అనే విషయం నాకు తెలియదు. నేను మెచ్యూర్ అయిన కాడ నుంచి నాకు ఇన్రెగ్యులర్ పీరియడ్స్, నాకు పీరియడ్స్ ఎప్పుడు రెగ్యులర్గా రావు. ఇయర్కి 3 times 4 times వచ్చేది. ఇయర్కి 3 times 4 times అంటే 4 monthsకి 3 monthsకి ఒకసారి వచ్చేది నాకు ఇన్రెగ్యులర్ పీరియడ్స్. నేనేమనుకునేదాన్ని అంటే నాకు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల వస్తుందేమో అని నేను అలా అనుకున్నాను. 2018లో నాకు ఒకసారి చాలా స్టమక్ పెయిన్ వచ్చిందండి. స్టమక్ పెయిన్ వస్తే బయట మెడికల్ షాప్లో పెయిన్ కిల్లర్ వేసుకున్నాను. అప్పటి వరకు అయితే తగ్గింది, బట్ నాకు ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ రావడం స్టార్ట్ అయిపోయింది. అయితే ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది అని నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు పార్లర్ ఆమె చెప్పింది కదా, మీకు హెయిర్ ఎక్కువ థిక్గా ఉంది కదా, మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పింది. మరి 5-6 సెట్టింగ్స్ ఉంటాయి, 30,000-40,000 అవుతాయి, సెట్టింగ్స్కి 5,000 అని చెప్పింది తను. అప్పుడు నేను అమౌంట్ అంత ఎక్కువ అవుతుందని ఆలోచించాను. 5,000 పెట్టి 1 సెట్టింగ్ అయితే చేయించుకున్నాను. అప్పుడు నేను తనని అడిగాను, పర్మనెంట్గా తగ్గుతుందా మరి అని అడిగాను. అప్పుడు తను చెప్పింది నాకు, పర్మనెంట్గా తగ్గుతుందా అంటే మీకు ఏమైనా పీసీఓడి ఉందా అని అడిగింది. పీసీఓడి అన్న వర్డ్ కూడా వినడం నేను అది మొదటిసారి. పీసీఓడి అంటే ఏంటి అని అడిగాను తనని. తను చెప్పింది నాకు, ఇట్లా హార్మోన్ ఇంబ్యాలెన్స్, మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటే బాడీలో మనకు అన్వాంటెడ్ హెయిర్ వస్తుందని చెప్పింది నాకు. అయితే తను మరి గైనకాలజిస్ట్ దగ్గరకు ఒకసారి వెళ్ళండి, మీకు పీసీఓడి ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకొని అక్కడ మెడిసిన్ వాడుతూ ఇక్కడ మీరు లేజర్ ట్రీట్మెంట్కి రండి అని చెప్పింది. సరే అని నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. హన్మకొండ చౌరస్తాలో నవనీత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెళ్ళిన తర్వాత మేడం చెప్పింది నాతోని, అమ్మ మీకు పీసీఓడి ఉంది, ఎక్కువ ఉంది అని అన్నది. అసలు పీసీఓడి ఏంటి అని నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్, ఈ పీసీఓడి ప్రాబ్లం ఏంది అనేది. అప్పుడు మేడం చెప్పింది, పీసీఓడి అంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీటి బుడగలు. మామూలుగా 12-13 ఉంటేనే ఎక్కువ, నీకు చాలా హెవీగా ఉన్నాయమ్మా, నీకు అర్జెంటుగా నువ్వు ల్యాప్రోస్కోపీ చేయించుకో నీకు అని అన్నది. నాకు ఇక మేడం చెప్పడంతో షవరింగ్ వచ్చేసింది, చాలా భయం వేసింది. ఎందుకంటే అప్పటి వరకు నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు, నాకు ఫీవర్ కూడా రాదు, అసలు జలుబు కూడా కాదు. అలాంటిది నేను ఆమె డైరెక్ట్ నాకు ల్యాప్రోస్కోపీ చేయాలని, అసలు ల్యాప్రోస్కోపీ పదం కూడా నేను అది మొదటిసారి వినడము. అసలు ల్యాప్రోస్కోపీ ఏంటి అనే అట్లనే మేడంకి వెళ్ళి చూస్తున్నాను. మేడం చెప్పింది, మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడి కాల్ చేయండి, వచ్చేది ఉంటే నాకు కాల్ చేయండి సర్జరీకి అని అన్నది. ఇంకా సరే అని మేడం నెంబర్ తీసుకొని వచ్చేసాను. చాలా భయమైంది, చాలా ఏడ్చేసిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే యూట్యూబ్లో పీసీఓడి అంటే ఏంటి, ల్యాప్రోస్కోపీ అంటే ఏంటి అని ఇంకా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసేసాను. అప్పుడు నాకు పీసీఓడి గురించి ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అప్పటివరకు నాకు పీసీఓడి గురించి తెలియదు, ల్యాప్రోస్కోపీ గురించి అసలు అవ్వడు కూడా ఎప్పుడు వినలేదు. అప్పుడు ల్యాప్రోస్కోపీ గురించి కూడా తెలుసుకున్న తర్వాత కొంతమందికి చెప్పాను, ఇట్లా మేడం ఇట్లా అన్నదంటే, అవసరం లేదు మెడిసిన్తో తగ్గుతుంది యూజ్ చేయమని చెప్పారు తెలిసిన వాళ్ళు.
సరేలే ఒక 6 నెలలు సంవత్సరం యూజ్ చేద్దామని ఇంకా నేను మేడం దగ్గరికి వెళ్ళలేదు. లాప్రోస్కోపిక్ అట్లా ఏం వెళ్ళలేదు, కానీ మెడిసిన్ యూజ్ చేశాను పీసీఓడికి మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు ఇంకా నాకు వెళ్ళినప్పుడల్లా 5,000 అయ్యేది. స్కాన్ చేసేటోళ్ళు, టెస్టులన్నీ రాసేవాళ్ళు, మెడిసిన్కి 5,000 అయిపోయేది. 5,000 అయ్యేది కంపల్సరీ ప్రతి మంత్. అది మనము ప్రతి మంత్ మెడిసిన్ వాడుతుంటేనే నాకు పీరియడ్స్ వచ్చేది, లేదంటే రాకపోయేది. మళ్ళీ ఇదేంటి, మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను కదా, ఇంకా తగ్గలేదా, పీసీఓడి నాకు ఇంకా ఎక్కువైందా ఏంటి అసలు అప్పటికి ఇంకా నాకేం అర్థం కాలేదు. మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అప్పుడు కొంతమంది డాక్టర్స్ పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏం ఉండదు, వాకింగ్ కంపల్సరీ చేయాలి, ఎక్సర్సైజ్లు చేయాలి, బయట జంక్ ఫుడ్ తినొద్దు అనేది ఇంకా నాకు తెలిసింది. అప్పటికి నేను హాస్టల్లో బయట డైలీ పానీపూరి తినేదాన్ని, నూడిల్స్ తినేదాన్ని, ఎగ్ పఫ్ అయితే ఇంకా చెప్పనే వద్దు. ఇంకా అసలు బేకరీవాడు కూడా నాకు గుర్తుపట్టేటోడు వెళ్ళినప్పుడల్లా. ఇక మీ ఎగ్ పఫ్ గురించి వచ్చిందని నాకు ఏం కావాలని కూడా అడగడు, డైరెక్ట్ ఎగ్ పఫ్ తీసుకొచ్చి ఇచ్చేటోడు. అంతగా తిన్నాను నేను. బయట జంక్ ఫుడ్ అయితే బాగా తిన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నీటి బుడగలు, పీసీఓడి ఇవంతా రావడానికి ప్రాబ్లం ఏంటంటే వాటర్ అస్సలే తీసుకోకపోయేదాన్ని నేను. వాటర్ తీసుకోకపోవడం వల్ల మన బాడీలో 75% హెల్త్ ఇష్యూస్ వాటర్ వల్లనే వస్తాయి. అప్పుడు నాకు మేడం చెప్పింది, డైలీ 3 నుంచి 4 లీటర్స్ వాటర్ తీసుకోండి మీరని చెప్పింది నాతోని. సరే అని అయినా కూడా మనం చెప్పంగానే వినం కదా. చెప్పంగానే నేనేం 3 నుంచి 4 లీటర్స్ వాటర్ తాగడం ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకా మన పనిలో మనం ఉన్నాం. కాకపోతే కొద్దిగా జంక్ ఫుడ్ తినడం మాత్రం ఆపేశాను. హాస్టల్ ఫుడ్ తీసుకోవడము స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత నేను దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటే ఇక 2018లో నాకు ఇదంతా జరిగింది. 2019లో మ్యారేజ్ అయింది. 2019లో మ్యారేజ్ అయినాక నాతో పాటు మా ఊర్లో 5-6 మెంబర్స్కి మ్యారేజ్ అయింది. వాళ్ళు కన్సీవ్ అయ్యారు. నాకు అప్పటికి మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మకు టెన్షన్ స్టార్ట్ అయింది మా హస్బెండ్కి, ఎందుకు ఇంకా పిల్లలు కావట్లేరు, ఏం ప్రాబ్లము అని. నాకు పీసీఓడి ఉందన్న ప్రాబ్లం నాకు తెలుసు, బట్ నేను మా హస్బెండ్కి చెప్పాను కానీ మా అత్తమ్మకు తెలియదు నాకు పీసీఓడి ఉందని. ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళది వరంగల్, మా హస్బెండ్ వాళ్ళది సూర్యాపేట. అయితే నేను ఇక్కడ హాస్పిటల్కి మళ్ళీ వెళ్తే మళ్ళీ తను సేమ్ ప్రాసెస్, మళ్ళీ మెడిసిన్ రాసినప్పుడు పీరియడ్స్ రావడము ఇదంతా స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా నాకు మెడిసిన్ యూజ్ చేసి విసుకొచ్చేసింది. అప్పుడు నేను మేడంతో చెప్పాను, మేడం నేను ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్లో చూపించుకున్నాను ఇంతకుముందు హన్మకొండలో, మీకు నీటి బుడగలు ఎక్కువ ఉన్నాయి, మీకు లాప్రోస్కోపీ చేయాలి అని చెప్పింది మేడం మరి ఏమైనా లాప్రోస్కోపీ చేస్తారా, ఇంకా నేను మెడిసిన్ అయితే యూజ్ చేయలేను మేడం, ఇప్పటికే 3 ఇయర్స్ అయిపోయిందని చెప్పాను మేడంతో. అప్పుడు మేడం చెప్పింది, సరే ఇంకొక 6 మంత్స్ యూజ్ చేయి, తర్వాత చూద్దామని చెప్పింది. వద్దు మేడం, నాకు ఇంకా నేను యూజ్ చేయలేను, అప్పటికి నేను వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతున్నాను. పీసీఓడి రావడం వల్ల నాకు వెయిట్ ఏం గెయిన్ కాలేదు, కానీ మెడిసిన్ వాడడం వల్ల నాకు వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యాను. చాలామంది పీసీఓడి వస్తే వెయిట్ గెయిన్ అవుతామని అనుకుంటారు, అంటే అది కొంతమందికి కావచ్చు, నేనైతే వెయిట్ గెయిన్ కాలేదు. నా ఫ్రెండ్స్లో కూడా చూశాను, వెయిట్ కొంతమంది గెయిన్ అయ్యారు, కొంతమంది వెయిట్ గెయిన్ కాలేదు. ఇక్కడ నెక్ దగ్గర ఇదంతా బ్లాక్ అవుతుంది పీసీఓడి ఉన్న వాళ్ళకు. నాకైతే అలా ఏం కాలేదు, కానీ మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల నా బాడీలో నాకు అన్వాంటెడ్ హెయిర్ అయితే వచ్చేసింది, బాగా తిక్కుగా వచ్చేసింది. అసలు ఈ అన్వాంటెడ్ హెయిర్ ఏంటి, స్కిన్ మొత్తం డ్రై అయిపోయింది. నన్ను మెడిసిన్ యూజ్ చేసి నాకు మతిమరుపు కూడా ఎక్కువ వచ్చేసింది. ఎక్కడేం పెడుతున్నానో నాకు అసలు గుర్తుండకపోయేది. దాంతో మోకాలు నొప్పులు, వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా వచ్చాయి. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను పీసీఓడి వల్ల. మీరు పీసీఓడికి మీకు ఉన్నట్టయితే మీరు మామూలుగా మెడిసిన్ గిట్లా యూజ్ చేస్తున్నారైతే టెంపరవరీగా అయితే చేయండి, కానీ అది పర్మనెంట్గా మెడిసిన్ యూజ్ చేసుకుంటూ అయితే ఉండొద్దు. వాకింగ్ కంపల్సరీ. లేట్ నైట్ పడుకోవద్దండి, త్వరగా పడుకోవాలి మనము. వాటర్ అయితే కంపల్సరీ తాగాలి. వాకింగ్, ఎక్సర్సైజ్లు కంపల్సరీ చేయాలి. మనము పర్మనెంట్ సొల్యూషన్ అయితే పీసీఓడికి అయితే లేదు, మనము వర్కౌట్ చేయడమే దానికి పర్మనెంట్ సొల్యూషను. ఇప్పుడు అందరికి వస్తుంది, మెచ్యూర్ అయిన అమ్మాయిల కాడ నుంచి 45-40 ఇయర్స్ ఉన్న లేడీస్ వరకు అందరికి వస్తుంది. ఎక్కువ 19 నుంచి 25 ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది పీసీఓడి ఉంటే పిల్లలు కారా అని
కొంతమందికి డౌట్ ఉండవచ్చు. అదేం లేదండి. పీసీఓడి ఉన్న వాళ్ళకు పిల్లలు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే దానికి రీజన్ నేను చెప్తాను. మనకు నీటి బుడగలు, పీసీఓడీలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అంటే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి వస్తుంది. మనకు పీసీఓడి ఉన్న వాళ్ళకు ఇర్రెగ్యులర్ పీరియడ్ వల్ల మనకు ప్రతి మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయినప్పుడు మనకు 3 మంత్స్ రెగ్యులర్గా అయ్యే వాళ్ళకు ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అయిపోతుంది. అదే పీరియడ్ కాని వాళ్ళకైతే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకు ఎగ్స్ అనేటి స్టోర్ ఉన్నట్టే. అంటే పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకంటే నీటి బుడగలు ఉన్న వాళ్ళకు ఎక్కువ పిల్లలు అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఎలాంటి టెన్షన్ పడకండి. నేను కూడా అలానే అనుకున్నా, పిల్లలు అవ్వరేమో, ఏం చేయాలి, ఐయుఎఫ్ చేయించుకుందామా, ఐయుఐ చేయించుకుందామా అని దాని గురించి కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశాను నేను. కానీ దేవుడి దయ వల్ల అయితే నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదండి. ఎందుకంటే నేను అంత జాగ్రత్తలు తీసుకున్నాను. తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయేసరికి వాటర్ ఎక్కువ తాగడము, జంక్ ఫుడ్ మానేయడము, ఇంట్లో ఫుడ్ ఎక్కువ తీసుకోవడము అలాంటివి చేశాను. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, అలా చేసినప్పుడు వాకింగ్ చేయడము, గ్రౌండ్కి వెళ్ళడము. మ్యారేజ్కి ఇంకొక 6 మంత్ ఉన్నానంగా మార్నింగ్ ఈవినింగ్ రోజు గ్రౌండ్కి వెళ్ళేదాన్ని, రోజు ఎక్సర్సైజ్ చేసేదాన్ని, బయట ఫుడ్ తినకపోయేదాన్ని, వాటర్ ఎక్కువ తీసుకునేదాన్ని. దాంతో నాకు చాలా వరకు పీసీఓడి కంట్రోల్ అయింది. మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోనే ఉండడము, గ్రౌండ్ లేదు, ఏం లేదు, ఇంట్లో పని చేసుకుని ఉండడం వల్ల మళ్ళీ ఎక్కువైపోయింది. దాని తర్వాత ఇక లాస్ట్కి అయితే ల్యాప్రోస్కోపీ అయితే తప్పలేదు. ల్యాప్రోస్కోపీ అయితే చేయించుకున్నాను. ల్యాప్రోస్కోపీకి కాస్ట్ ఎంత అయింది, ల్యాప్రోస్కోపీ ఎలా చేశారు, ఎన్ని రోజులు రెస్ట్, బెడ్ రెస్ట్, ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను మొత్తము మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. డోంట్ వరీ, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి. పీసీఓడి ఉన్న వాళ్ళు ఏం భయపడకండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే 10 ఇయర్స్ పీసీఓడి ప్రాబ్లము జర్నీలో ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా అయితే మీరు బయట జంక్ ఫుడ్ మానేయండి. మంచిగా ఇంట్లో ఫుడ్ తీసుకోవడము, వాటర్ ఎక్కువ తాగడం అలవాటు చేసుకోండి. కాబట్టి ప్రాబ్లం ఏం ఉండదు. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకసారి టెస్ట్ చేయించుకొని దానికి తగ్గట్టు మెడిసిన్ యూజ్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నేను ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు. నేనైతే చాలా గుర్తు పెట్టుకొని చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎవరైనా మీ నెంబర్ ఇచ్చినా పర్లేదు, నేనైతే మీకు కాల్ చేస్తాను. మీరు కాల్ మీ అని మెసేజ్ పెట్టినా మీ నెంబర్ ఇవ్వండి, నేను కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పీసీఓడి గురించి అయితే నేను క్లియర్గా చెప్తానండి. డోంట్ వరీ. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.